ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరానికి అదే పోలింగ్ తేదీకి కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు చిత్తూరు జిల్లాలో ప్రధానంగా జీడి నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థి అయినటువంటి థామస్ తనకి ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలున్నా, అదేవిధంగా రోడ్డు ప్రమాదానికి గురైనా కూడా ఆయన తిరిగి కోలుకొని జీడి నెల్లూరు నియోజకవర్గంలో తిరిగి కూటమి అభ్యర్థులతో సహా కలుపుకుంటూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలోని మండలాలు పంచాయతీల వారీగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతి తక్కువ రోజుల్లో పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికీ నియోజకవర్గంలో ఎన్ని దఫాలు ఆయన గడప గడపని టచ్ చేయడం జరిగింది, ఏ విధంగా నియోజకవర్గంలో పరిస్థితులు ఉన్నాయి, కూటమిలో నేపథ్యంలోనే జనసేన బీజేపీ యొక్క సహకారం ఏ విధంగా ఉంది, మనతో మాట్లాడడానికి థామస్ గారు. సార్ నమస్తే. సార్ ఎలా ఉంది? యాక్సిడెంట్ జరిగిందని విన్నాము, కోలుకున్నారా? ఇప్పుడు ఏం జరిగింది సార్ అసలు యాక్సిడెంట్? మొదట అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇది మీరు కూడా నారాయణ స్వామిని ప్లస్ వాళ్ళ కూతుర్ని కూడా ఇంటర్వ్యూ చేశారు. మీ ఇంటర్వ్యూలో నారాయణ స్వామి ఏం చెప్పారంటే, నేను అనుకుంటే థామస్ అనే వ్యక్తిని తిరగకుండా చేయలేను అని కూడా అన్నాడు. అంటే నారాయణ స్వామి ఏమైనా రౌడీనా, లేదంటే నారాయణ స్వామి ఏమైనా గుండానా, లేదా రౌడీ వచ్చి ఎమ్మెల్యే పోస్ట్ తీసుకున్నాడా? ఇవన్నీ కూడా మీ ఇంటర్వ్యూలోనే కూడా మీరు అంతా కూడా మీరు వచ్చి పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఒక కొత్త వ్యక్తి ఇక్కడికి రాకూడదు, దొంగలే ఈ జీడి నెల్లూరుని ఏలాలి, ఎలాంటి మంచి కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగకూడదు. నేను ప్రతి ఒక్క గడపకి ప్రతి ఒక్క ఇంటికి నేను టచ్ చేస్తే ఇదే నారాయణ స్వామి ఏం చెప్పినాడంటే, థామస్ అనేవాడు నేను అనుకుంటే తిరగలేడు అన్నాడు. నేను ఓపెన్గా నారాయణ స్వామికి ఛాలెంజ్ విసురుతున్నాను, నేను ఓపెన్గా ఆయనకి నేను సవాల్ విసురుతున్నాను. నిజంగా దమ్ముంటే మగోడైతే నేను తిరిగేదాన్ని అడ్డుకో, నువ్వు వల్ల అడ్డుకోలేవు. నువ్వేం చేస్తావు, కొంతమంది పేటీఎం బ్యాచ్ని పేటీఎం కుక్కలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. పెట్టించావు కూడా. దానికంతా కూడా మేము ఈ బుడ్డ బెదిరిపులకంతా బెదిరిపోయే వాళ్ళు మేము కాదు. ఏమైనా కూడా ఈ నియోజకవర్గాన్ని గట్టిగా పోటీ చేసి గెలిపించుకొని దీన్ని డెవలప్మెంట్ పాటలో నడిపించాలనేదే మా ఉద్దేశం. ఈ రోడ్డు ప్రమాదానికి కారణం ఖచ్చితంగా నారాయణ స్వామి అంటున్నారా? నేను ఖచ్చితంగా నారాయణ స్వామి అనడానికి చాలా ఒక్కొక్కటి మీరు చూసుకుంటా వచ్చారంటే ఇవన్నీ కూడా కోరిలేట్ అవుతుంది. ఫస్ట్ ఎట్ట తిరుగుతాడో చూస్తానన్నాడు. నేనైతే ఇంక విపరీతంగా తిరిగి నైట్ 11:30 వరకు కూడా క్యాంపెయిన్ చేశాను. దాని తర్వాత దాన్ని అడ్డుకోలేదు కదా, సుమారుగా విలేజే కన్వర్ట్ అయ్యి 100 మంది 150 మంది కూడా అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కండు వేసుకున్నారు, వైఎస్ఆర్ పార్టీ నుంచి. దీనంతా చూసి భయపడి ఫైనల్గా ఏం చేశాడు, ఈయన ఎస్సీ కాదు, ఈయన ఎస్సీ కులానికి చెందినవాడు అంటాడు. వాడు నిజంగా నాకు మామ అవుతాడు. వాడు ఎట్లా నాకు అట్లా చెప్తాడో ఎస్సీ కులానికి చెందినవాడు అని చెప్తాడో నాకు అర్థం కాల. అదే విధంగా చూసారంటే ఇలా చెప్పి కొంతమందిని పెట్టుకొని చెప్పాడు. ఆర్టీవీ ఇంటర్వ్యూలో కూడా నా బంధువు అవుతాడు, సర్టిఫికేట్ కూడా నేనే ఇచ్చాను. నేనే సర్టిఫికేట్ తీసుకొచ్చిన అంటాడు, నా బంధువు అంటాడు, మళ్ళీ ఎలా తిరుగుతానంటాడు, మళ్ళా ఏం చేస్తాడు, ఈయన ఎస్సీనే కాదంటాడు, మళ్ళా ఈయన వచ్చి క్రిస్టియన్ అంటాడు. ఇలాంటి పనికిమాలంతా చేసుకుని వాడు ఏమంటే ఈ నారాయణ స్వామికి భయం అనేది వచ్చేసింది. ఎలాగైనా ఓడిపోతాము. థామస్ అని వచ్చిన తర్వాత ప్రతి ఊరికి వెళ్ళి నా గురించి మొత్తం చెప్పేశాడు. నేను దొంగని ప్రూవ్ చేసినాడు. కాబట్టి నాకు అధిష్టానం వచ్చి సీట్ ఇవ్వలేదని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. ఈయన దేనికి పనికిరాడని చెప్పేసి ఒక కుప్ప అని చెప్పేసి తీసి బయటకి వేసినారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేకుండా ఫైనల్గా ఏం చేశారంటే ఇది కుప్ప అని చెప్పేసి పక్కన నుంచి రెడ్డెప్పని ఇక్కడ పెడదాం అనుకున్నారు. రెడ్డెప్ప కూడా ఇక్కడ సర్వే చేస్తే ఏం పనికిరాదని చెప్పేసి తెలిపోయింది. ఇంకా ఎవరు పెట్టాలో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఒక కష్టమైన పరిస్థితుల్లో కూర్చున్నప్పుడు మళ్ళా ఈ నారాయణ స్వామి పూజలు చేసి పాదాభివందనాలు చేసి కూతురు వీళ్ళిద్దరు కూడా సాష్టాంగ కాళ్ళ పైన పడి నువ్వే మాకు దిక్కు అంటే ఇంకా వేరే మార్గం లేకుండా ఆయనకి సీట్ ఇవ్వడం, వాళ్ళ కూతురికి సీట్ ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నాను, ఈయనే ఒక చెత్త అంటే, ఈయనే ఒక కుప్ప, ఈ నియోజకవర్గంలో పనికిరాని చెప్పి బయట వేస్తే కుప్పకు చెత్తకు వచ్చిన వారసు
వారసత్వం, అది కూడా మా వాళ్ళు కుప్పే అని చెప్పేసి బహిష్కరిస్తారు. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. ఇవన్నీ చూసి భయపడి ఓర్వలేక నా పైన సాక్షి పేపర్లో రాయిపీయడము, జనం కోసం పేపర్లో రాయిపీయడము, సోషల్ మీడియాలో ఒక 10 మందికి డబ్బులు ఇచ్చి దీన్ని ట్రోల్ చేయించడము, ఊరికేనే చెత్త పేపర్లంతా తీసుకొని ఒక సోషల్ మీడియాలో కథలుగా చెప్పి మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీపించి ఎలాగైనా ఈసారి దొంగ చాట్లో ఈసారి గెలుపుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన వల్ల జరగలేదు కాబట్టి ఇంకా ఫైనల్ ఆప్షను ఎలాగైనా ట్రక్ లారీ పెట్టి ఈయన కొట్టేసేయాలి, ఇదే ఫైనల్ ఆప్షన్ చెప్పేసి నేను చెన్నైకి పోతుంటే నా వెనకాల ట్రక్కును పంపించాడు. ఇలాంటి పనికి మాలిన పనులు ట్రక్కులు పంపించడము అంటే కొన్ని పేటిఎం బ్యాచ్ను చూసి నన్ను అన్నోన్ కాల్లో బెదిరించడం, ఇవన్నీ కూడా ఈ కాలంలో ఎవరు బెదిరిపోతాడండి? దేనికి భయపడే ప్రసక్తే లేదు. నారాయణ స్వామి ఓడిపోతున్నాడు, వాళ్ళ కూతురు 100% ఓడిపోతుంది కాబట్టి భయపడిపోయి నిన్న కూడా స్క్రూటినీలో ఒక పనికి మాలిన ఒకతను పంపించి ఏదోదో చిత్తు పేపర్ అంతా తీసుకొచ్చి ఆడ కూడా అడ్డుకున్నాడు. ఆర్ఓ ఏం చెప్పినంటే ఈయనకి నామ్స్ ప్రకారం, ఎలక్షన్ నామ్స్ ప్రకారం ఏమేమి ఉండాలో అఫిడవిట్ కరెక్ట్గా ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉంది, ఈయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా ఉంది, అన్నీ కూడా ప్రాపర్గా ట్యాక్స్ కట్టాడు, ఇవన్నీ ఉంది కాబట్టి ఇలాంటి పనికి మాల కూతలంతా కూర్చున్నారంటే నిన్ను పోలీసుని పెట్టి బయటకు తోయేస్తాను అని చెప్పడం జరిగింది. సో కాబట్టి అది కూడా వాళ్ళు ఇప్పుడు భయపడిపోయి ఇంకా అయిపోయింది కదా, స్క్రూటినీలో సెలెక్ట్ అయిపోయినాం కదా, ఇప్పుడు ఎలా ఎలక్షన్ని అడ్డుకోవాలని చెప్పేసి నిన్న కూడా కావాలనే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మేమందరూ కూడా కలిసి ఉన్నాము. కానీ వాడు కావాలనే ఫ్లాష్ని రాయడం, జనసేనని పట్టించుకోవడం రాయడం, బీజేపీని పట్టించుకోవడం రాయడం, ఇవన్నీ కూడా పనికిమాల చేస్తూ వీడు చేస్తున్నాడు. కానీ ప్రజలైతే ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి చాలా ఘాటుగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. వాళ్ళ కూతురికి డిపాజిట్ కూడా రాదు, వాళ్ళ కూతుర్ని చెత్త కుప్పలో వేయడం ఖాయం. అంటే నారాయణ స్వామి చేస్తున్నటువంటి చర్యలంతా కూడా థామస్ ఒక తలనొప్పిగా, అదేవిధంగా కొరకరాని కొయ్యగా మారాడని అదే కారణంగానే చూడొచ్చా? 200% నేను వచ్చింది చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే సొంత వాడయింది రావడము, ఒక ఎడ్యుకేటెడ్ వస్తే మంచిగా డెవలప్ చేస్తాడు, తనకి డబ్బులు అవసరం లేదు. నారాయణ స్వామి నేను బాగా ఇసుకని ఒక మాఫియా పెట్టి బాగా దోచుకున్నాను, ఎర్రచందనానికి ఒక దొంగను పెట్టి బాగా దోచుకున్నాను, అదేవిధంగా గ్రానైట్లో సుమారుగా 300 మంది 500 మంది పెట్టుకొని బాగా బిజినెస్ చేసుకున్నాను. కానీ పైకి మాత్రం నేనేం తెలియదు, నేను చాలా హరిచంద్రుడిని పక్కింటోడిని, నాకు లంచం అంటే ఏం తెలియదు, లడ్లు పేపర్ నేను నమ్మలేదు, దర్శనం పేపర్ నేను నమ్మలేదు, నేను బాగా నీట్గా ఉన్నానని చెప్పేసి బయట వచ్చి ఊరికైనా సొల్లి కూతలు కూస్తున్నాడు. సాయంత్రం అయితే ఈ బ్రోకర్ పనులు చేసిన డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని సుమారుగా 1000 కోట్లు పెట్టుకున్నాడు. ఒక 20 సంవత్సరాల ముందుగా ఒక ప్యాంటు షర్టు ఆయనకు పోతే ఉతికి ఆయనకు పోయి వచ్చేంత వరకు ఆ ప్యాంటు షర్టు కోసం వెయిట్ చేసిన నారాయణ స్వామి ఈరోజు సుమారుగా 1000 కోట్లకు అధిపతి. కాబట్టి ఇలాంటి పనికి మాలినోడు ఊరికేనే నేను డెవలప్ చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను చెప్పి సొల్లు కూతులు కూస్తున్నాడు. దీన్ని మా ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే ఆయన ఆస్తి బెంగళూరులో ఎంత ఉంది, ఆయన ఆస్తి చెన్నైలో ఎంత ఉంది, తిరుపతిలో ఎన్ని హౌసులు ఉన్నాయి, అదేవిధంగా పుత్తూరులో ఎన్ని హౌసులు ఉన్నాయి, 20 సంవత్సరాల ముందు ఈయన ఆస్తి ఎంత, ఇవన్నీ కూడా మా ప్రజలకు తెలుసు. కాబట్టి ఈసారి తరిమి కొడతారు, దాంట్లో ఏ డోకా లేదు. ఈసారి తెలుగుదేశం పార్టీ గంగాధర్ నెల్లూరులో 50,000 నుంచి 70,000 మెజార్టీలు, అత్యధిక మెజార్టీలు గెలవడం ఖాయం. అదే విధంగా చూసారంటే కుప్పం తర్వాత ఈ 14 ఉమ్మడి నియోజకవర్గంలో హైయెస్ట్ మెజార్టీ గెలవబోయేది జీడి నెల్లూరే, దాంట్లో ఏ డౌట్ లేదు. మీరు అన్నట్టుగా వాళ్ళు మీ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా అనేక పేపర్లో రాయిస్తున్నటువంటి పరిస్థితిని మనం కల్లారా చూస్తాం. అది చదివితే కూడా నిజమా అనుకునేటువంటి రేంజ్లో కూడా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే అనేక కథనాలు, ఇటు జీడి నెల్లూరులో సొంత పార్టీ నేతలను నమ్మడం లేదనేది, జనసేన కలుపుకోపోవట్లేదనేది, ఇవన్నీ కూడా మీ ఉండేటువంటి నేతలకి కొద్దిగా అసంతృప్తి కలిసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఏ విధంగా చక్కదిద్దుకున్నారు అంటే అది అవాస్తవం అని చెప్పి తెలియజెప్పేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు? నారాయణ స్వామి
కృపాలక్ష్మి అదేవిధంగా కొంతమంది కూర్చొని నన్ను ఇబ్బంది పెట్టించాలనే వీడియో నా దగ్గర ఫుటేజ్ ఉంది. వాడు ఎక్కడా కానీ ఊరికే నేను చేయలేదు, నేను మాట్లాడలేదని చెప్పలేడు. కృపాలక్ష్మి కూర్చొని థామస్ని ఇబ్బంది పెట్టించండి, దీన్ని ట్రోల్ చేయండి అని మాట్లాడిన, హోటల్లో కూర్చొని తినుకుంటా డబ్బులు ఇచ్చి మాట్లాడిన ప్రతి వీడియో దగ్గర కూడా నా దగ్గర ఉంది. అవసరమైనప్పుడు దాన్ని వదులుతాను. ఇప్పుడైతే నాకు అవసరం లేదు. మా వాళ్ళు ఎవరు నమ్మే స్థితిలో లేరు. నామినేషన్ వేసేంత వరకు స్క్రూటిన్లో ఏమైనా ఇబ్బంది వస్తుందని చెప్పి కొద్దిగా భయపడింది నిజమే. మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసింది నిజమే. వాడు ధైర్యంగా నన్ను వచ్చి ఎదుర్కోలేడు కాబట్టి కావాలని ఇలా చేస్తే నేను మానసికంగా ఇబ్బంది పడతాను, లేదంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను కొద్దిగా తగ్గుతాను. జనాలను విపరీతంగా చేర్పిస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేస్తే నేను వెనక్కి తగ్గుతానని చెప్పేసి ఒక డ్రామా ఆడాడు. అదేవిధంగా వెనకాల నుంచి ఇలా నన్ను ఇబ్బంది పెట్టిస్తే మా వాళ్ళందరూ కూడా వెనక్కిపోతారు, తగ్గుతారని చెప్పి వాడు చేసిందని నిజమే. కానీ మేము మా కార్యకర్తలు, జన సైనికులు, అదేవిధంగా బీజేపీ యూత్ బ్లడ్, అదేవిధంగా బీజేపీలో ఉండే చాలా స్ట్రాంగ్గా ఉండే నాయకులు ఎవరే కానీ తగ్గే ప్రసక్తే ఉండదు. ఈ జీడి నెలలో దొంగలన్నీ కూడా బయటికి తరిమేసి మంచి పరిపాలన ఇవ్వడానికే మేము వచ్చాము. వీలాగా బ్రోకర్ కమిషన్ చేసుకోవడానికి మేము రాలేదు. మాకు మంచిగా హాస్పిటల్ ఉంది, 20 కోట్లు ట్యాక్స్ కడతాము, మాకైతే డబ్బులు అవసరం లేదు. ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు పైన అభిమానంతో ఈ నియోజకవర్గాన్ని ఛాలెంజ్గా తీసుకొని గెలవని కాన్స్టిట్యున్సీని మంచి మెజార్టీతో గెలిపించి ఈ కాన్స్టిట్యున్సీని చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా ఇవ్వాలని ఒక నినాదంతో వచ్చాను. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఈ 10 రోజుల్లో 15 రోజుల్లో చేసి చూపిస్తాము. అదేవిధంగా ఇది ఈ కాన్స్టిట్యున్సీని మరో పులివెందుల అని చెప్పేవారు, మరో పులివెందుల అని, దీన్ని మరో కుప్పం తర్వాత గెలిచే కాన్స్టిట్యున్సీలో మరో కుప్పం అని చెప్పి మేము ప్రూవ్ చేస్తాము. ఖచ్చితంగా ఇది గెలుస్తుంది. 60 నుంచి 70,000 మెజార్టీలో మేము గెలిచి చూపిస్తాం. ఓకే సార్, నిన్నటి దినాన సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రకటిస్తూ కూడా ఆయన మేనిఫెస్టో చెప్పుకోవడానికంటే ముందు టీడీపీ మేనిఫెస్టోను చూపిస్తూ కూడా హేళన చేసినటువంటి పరిస్థితి. చూడు 2014 సంవత్సరంలో చంద్రబాబు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చారా, ఇవాళ సూపర్ 6 కూడా అలాంటివే అని చెప్పి కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా చెప్తారు? మీరు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఒక కుప్ప మేనిఫెస్టో, మీకే తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకంటే జర్నలిస్ట్ మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. 2014లో 2019లో చంద్రబాబు నాయుడు గారు ఏం మేనిఫెస్టో వదిలారు, ఏమేమి కూడా మేము నెరవేర్చిస్తున్నాము, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా చూసారంటే ఈసారి సూపర్ 6 అని చెప్పేసి అన్నీ కూడా వదలడం జరిగింది. ఇవన్నీ కూడా 200% తెలుగుదేశం పార్టీ ఒక్క ఏం చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మేము నెరవేర్చి చూపిస్తాము. ఇవన్నీ కూడా మా వల్ల సాధ్యం. వీళ్ళే 2019లో తప్పుగా మేనిఫెస్టోలకు ప్రజలకు చెప్పి ఒక ఛాన్స్ అని చెప్పేసి అందరినీ కౌగులించుకొని ముద్దు పెట్టి అందరిని ఏమార్చి వాళ్ళ మైండ్లు దొబ్బి రాష్ట్రాన్ని దొబ్బి ఇవన్నీ కూడా సర్వనాశనం చేసి మన ప్రకృతి వనరులను ధ్వంసం చేసి ఇసుకను నాశనం చేసి కొండలను నాశనం చేసి ఇవన్నీ కూడా నేచురల్ ప్రకృతులందరూ కూడా ధ్వంసం చేసి వీళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు. ఆ ఎన్కాష్ చేసుకున్న డబ్బుల్ని ఎలాగైనా ప్రజల్లోకి ఇచ్చి ఈ డబ్బులు పెట్టుకుని మళ్ళా కూడా గెలవస్తారని అనుకుంటున్నారు. యూత్ అయితే దానికి సిద్ధంగా లేరు, వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. నిన్ను తరిమి కొట్టే రోజులు తొందరలోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, నీకొచ్చిన వారసురాలు కృపాలక్ష్మిని కూడా తరిమి తొందరలోనే కొడతారు. ఇది చాలా దూరంలో లేదు, ఇంకా 13 రోజులే ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా బోగస్ మేనిఫెస్టోలు, జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు. 9 నవరత్నాలు అన్నారు, ఆ మోసాలు అవి. అదేవిధంగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్నారు. అమ్మ ఒడి అందరికి ఇస్తానన్నాడు, ఒకటికే అన్నాడు. అదేవిధంగా చూసారంటే ఈ ల్యాప్టాప్లు ఇచ్చినారు, దేనికి పనికిరాదు, ఇచ్చిన ఒక 3 నెలల్లోనే తీసి బయటకు పడేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ డబ్బుల్ని ఎలా దోచుకోవాలి, ఈ నిధులన్నీ ఎవరికి కాంట్రాక్ట్లు ఇవ్వాలి, అందులో నుంచి ఎంత పర్సెంటేజ్ మ్యాక్సిమం దొబ్బుకోవాలనే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఎక్కడ లేదు. అదేవిధంగా ఇక్కడ ఉండే దరిద్రుడు నారాయణ స్వామి, పనికిమాలిన అల్జీమర్ డిసీజ్ నారాయణ స్వామి ఇక్కడ ఏ పని చేయలేదు. ఇక్కడ ఒక అబ్బాయి నేను వస్తుంటే ఏడుస్తున్నాడు. ఏమబ్బాయి ఏడుస్తున్నావంటే, అన్నా 10 సంవత్సరాలుగా నాకు న్యాయం జరగలేదు, ఇక్కడ నాకు నీళ్లు రావడం లేదు, నాకు ఇక్కడ వచ్చి కరెంట్ లేదు,
ఈ 10 సంవత్సరాలు నేను కష్టపడుతున్నాను, మీరైనా నాకు చేస్తారని చెప్పేసి చెయ్యి మొక్కి నన్ను ఏడ్చినాడు. మీకు కావాలంటే ఆ వీడియో క్లిప్ కూడా ఇస్తాను. అంత ఘోరంగా పరిపాలన ఉంది. రోడ్లు ధ్వంసం అయిపోయినాయి. ఎందుకు ధ్వంసం అయిపోయినాయంటే ఒక రోజుకి 2000 నుంచి 5000 ట్రాక్టర్లు ఇసుకుపోతుంది. అదేవిధంగా 1000 గ్రావల్స్ ట్రాక్టర్ పోతుంది. అదేవిధంగా చూసారంటే కొండల్లో అన్ని చోట్ల డ్రిగ్ చేసి మొత్తం కూడా గ్రానైట్స్ ఇక్కడ నుంచి పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ నారాయణ స్వామి దొంగలను పెట్టుకుని బ్రోకర్ పనిచేసినాడు. కానీ ఈ ప్రజల పైన ఎక్కడ అక్కర్లేదు, ఎలాంటి అభివృద్ధి పనులు అయితే జరగలేదు. కానీ మీ ఇంటర్వ్యూలో అక్కడ చెప్తాడు, నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాను, ₹1 కూడా నేను ఇవ్వను, ₹1 ఇవ్వకుండా కూడా గెలిచేస్తానంటాడు. నేను నారాయణ స్వామికి సూటిగా అడుగుతున్నాను, పోయినసారి 700 కోట్ల నువ్వు ఇవ్వలేదా? నువ్వు నిజంగా ఇవ్వలేదా? ఇవ్వలేదంటే ఈ గుడి దగ్గరికి వచ్చి నేను ఇవ్వలేదని సత్యం చెయ్యి. నువ్వే బ్రోకర్ పనులు చేసుకుంటా జనాలకి డబ్బులు ఇచ్చి కోటర్ ఇచ్చి లాస్ట్ టైం గెలిపించుకున్నావు. ఈసారి నీ కోటర్ ఇచ్చినా డబ్బులు ఇచ్చినా కూడా నిన్ను తరిమి జనాలు కొడతారు. ఎందుకంటే నిన్ను చీకొడుతున్నారు. నువ్వు ఎక్కడ పోయినా నిన్ను అందరిని కూడా మా ఊరికే రావద్దంటున్నారు. ఎందుకంటే మంచి రోడ్లు లేవు, నీళ్ళ వసతి లేదు, డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు, శ్మశానానికి పోయే దోవ లేదు, అదేవిధంగా వాటర్ ట్యాంక్ లేదు, కొన్ని చోట్ల కట్టినావు, 90% లేదు. ఇవన్నీ అడిగితే మా నాయన సర్పంచ్, మా నాయన అది, మా నాయన ఇది అని చెప్పేసి వాళ్ళ కూతుర్ని పెట్టి మాట్లాడిపిస్తాడు. ఇట్లాంటి పనికి మాలడు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, నేను ఇక్కడ కూర్చుంటాను, నా పక్కనే కూర్చో, డిబేట్కి రా, నువ్వు మాట్లాడు. ఈ నియోజకవర్గంలో సమస్యల గురించి నేను మాట్లాడతా, నువ్వు సమాధానం చెప్పు. అది వదిలేసి మీ పెద్ద కూతురు, నడిపి కూతురు, చిన్న కూతురుని పెట్టుకొని ఊరికే కథలు అన్ని సోషల్ మీడియాలో ట్రాల్ చేస్తున్నావు. ఈ కథలన్నీ కూడా ఈ 21st సెంచరీలో మా యూత్ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. నిన్ను తరిమి కొడతారు. ఈసారి గంగాధర్ నెల్లూరులో మార్పు వస్తుంది. ఆ మార్పు కూడా భయంకరంగా విపరీతంగా ఉంటుంది. నువ్వు ఎన్నడూ చరిత్రలో ఇవి చూడలేరు. ఈ యూత్ చరిత్రని తిరగవస్తుంది ఈసారి. మీరు అన్నట్టుగా ఆరోపణలు తిప్పికొడుతున్నారు, అదేవిధంగా అసంతృప్తి పనులు దగ్గరకు చేర్చుకుంటున్నారు, మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళని ఓదారుస్తున్నారు. చంద్రబాబు విజిట్ తర్వాత స్పందన మరింతగా పెరిగింది. ఇవంతా ఒక ఎత్తు అయితే మీరు ధీమాగా కూడా ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో విజయం చేకూరిన తర్వాత నిత్యం బిజీగా చెన్నైలో ఉండేటువంటి మీరు ఇక్కడే ఉంటారా ప్రజలకు తోడు? నిత్యం ఇప్పుడు కూడా బిజీగా ఉన్నాను. నాకు 400 పేషెంట్ నుంచి 10 రోజులుగా 10 నెలలుగా ఈడే తిరుగుతున్నాను. ఇంకా బిజీగా ఉన్నప్పుడు 10 నెలలకు 20 తిరుగుతున్నప్పుడు మనం ఇదిగా నా వృత్తి అనుకున్నప్పుడు, నా వృత్తి డాక్టర్ వృత్తి, దాన్ని బాగా పర్ఫెక్ట్గా చేసినాను. ఇప్పుడు నేను పొలిటీషియన్ అయ్యి మా ప్రజలకు సేవ చేయాలా, ప్రజానాయకుడు కావాలని చెప్పి అనుకున్నాను. అందుకే ప్రజల్లోనే తిరుగుతున్నాను 10 నెలలు. వాళ్ళతోనే తింటున్నాను, వాళ్ళతోనే తాగుతున్నాను, వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటున్నాను. నేనేం పోయి 5 స్టార్ హోటల్లో పోయి కూర్చోలేదు. సాయంత్రం ఇది అయిపోతేనే నన్ను తిరుపతిలో వచ్చి చూడండి, లేదంటే వేరే ఎక్కడ జిఆర్టీలో వచ్చి చూడండి, లేదంటే తాజ్ హోటల్లో చూడండి. నేను ఎక్కడ చెప్పలేదు. మిమ్మల్ని ఏమన్నా తాజ్ హోటల్లో చూసానా? మిమ్మల్ని ఏమన్నా జిఆర్టీలో చూసానా? లేదే. నా స్టాండర్డ్ అది. అయినా కూడా నేను ఎక్కడ మా వాళ్ళని జిఆర్టీకి రండి, తాజ్ హోటల్కి రండి నేను పిలిపిలేదు. నేను ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరితో కలుపుకుంటూ వాళ్ళు ఇచ్చింది తింటూ తాక్కుంటూ వాళ్ళతో పాటే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మనం గెలిచిన తర్వాత కూడా ప్రజానాయకుడిగా ఉంటాను. ఎన్నడూ లేని స్పందన ఇప్పుడు ఉంది. ఇదే విధంగా ముదికృష్ణ నాయుడికి మంచి పేరు ఉంది. మరో ముదికృష్ణ నాయుడు లాగా ప్రజల్లో పేరు తెచ్చుకుంటాను. అందులో ఏ డోకా లేదు. నేను అడుగుతున్నది ఏంటంటే ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి. థామస్ అనే నాకు ఒక్కసారి ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇవ్వండి. 5 సంవత్సరాల్లో నేను ఏం చేస్తానో వేచి చూడండి. అదేవిధంగా నారాయణ స్వామి కూడా ఆరోగ్యంగా ఆయన ప్రాణంతో బతికి ఉండాలని చెప్పేసి నేను దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఏందో చెప్పినాడు కాబట్టి ఆయన కళ్ళ ముందుగానే మంచి రోడ్డు, ఆయన కళ్ళ ముందుగానే డ్రైనేజ్ ఫెసిలిటీ, ఆయన కళ్ళ ముందుగానే స్ట్రీట్ లైట్స్, ఆయన కళ్ళ ముందుగానే శ్మశానానికి దోవ, ఆయన కళ్ళ ముందుగానే మంచి వాటర్ ట్యాంకు, ఆయన కళ్ళ ముందుగానే 6 మండలాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, ఆయన కళ్ళ ముందుగానే 6 మండలంలో హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్ నేను తీసుకొస్తాను, మహిళా డిగ్రీ కాలేజ్ నేను తీసుకొస్తాను. నారాయణ స్వామి దీన్ని అన్ని చూడడానికి బతికుండాలి. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నువ్వు ప్రాణంతో ఉండాలి. ఇవన్నీ కూడా నేను చేసే డెవలప్మెంట్ చూసి కృంగి ఏడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని భగవంతుని కోరుకుంటున్నాను. ఇది మాత్రం కాదు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చి మా పిల్లలందరికీ కూడా 50,000 మందికి జాబులు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. దీన్ని రాష్ట్రంలోనే
వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దకుండా నిద్రపోయే ప్రసక్తే లేదు. చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను కూడా. ఒకే ఒక ప్యాంటు షర్ట్తో చెన్నైకి వెళ్ళి ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసిన వాడిని, పదవి ఉన్న తర్వాత, పోస్ట్ ఉన్న తర్వాత ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేకుండా పోతానా అని మిమ్మల్ని అందరినీ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా పదవి వస్తుంది, ఎమ్మెల్యే అవుతాను, ఈ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి బాటలో పెడతాను. అలా పెట్టలేదంటే మళ్ళా చెప్తున్నాను మీడియా ముందు, అలా నేను చెప్పిందని జరగలేదంటే 5 సంవత్సరాల తర్వాత ఏ కార్యకర్త, ఏ ఓటర్ ముఖం చూడను, ఓటమి ఒప్పుకొని రాజకీయానికి నమస్తే గుడ్ బై చెప్పి నా వృత్తికి వెళ్ళిపోతాను. రైట్ సార్, నైస్ టాకింగ్ విత్ యు. పొలిటీషియన్ మాటలు అతి తక్కువ రోజుల్లోనే వంటపడ్డట్టున్నాయి. సో అది మొత్తం మీద తనకు జరిగినటువంటి రోడ్డు ప్రమాదం దగ్గర నుంచి కూడా ఒక నారాయణ స్వామి ఫ్యామిలీకి ఒక కొరకరాని కుయ్యగా మారినటువంటి, తనపైన కక్ష సాధింపు చర్యలే కాకుండా ఇదే విధంగా తమ అధినేత ఆశీర్వాదంతో ప్రజలందరినీ కూడా, నాయకులందరినీ కూడా మమేకం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తన కార్యకర్తలు, తన ఫాలోవర్స్ మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళని చెల్లాచెదరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని పేపర్లను, అదేవిధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. వీటన్నిటిని కూడా తిప్పుకొట్టే విధంగా కూడా ప్రజల గుండెల్లో కావచ్చు, అదేవిధంగా నాయకుల గుండెల్లో మనోభావాలు దెబ్బతిన్న వారికి సంతృప్తిని నింపుతూ వారికి ఒక ధైర్యాన్ని ప్రసాదిస్తూ ముందుకు సాగుతున్నాను. తనకేమి ఒక డబ్బు కోసం రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినటువంటి వ్యక్తిని కాదు, కావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా సంపాదించిన తర్వాతే సొంత నియోజకవర్గానికి సేవ చేద్దామనేటువంటి ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తిని కనుక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారాయి. అధికార పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అవినీతిని ప్రజలందరూ ఇప్పటికే కూడా దాదాపు 10 ఏళ్ల పాటు చూసి అనుభవించి విసిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తనని నమ్మేటువంటి ప్రజానికం ఇప్పుడు ముందుకి చైతన్యవంతమై ముందుకు నడుస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఘన విజయం, ఘన బేరీ మోగిస్తాను. పులివెందల్లో ఉండేటువంటి మెజారిటీ కాదు, కుప్పంతో పాటు పోటీ పడేటువంటి మెజారిటీ తీసుకురావడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి, అదేవిధంగా యువతలో కావాల్సినటువంటి శక్తివంచన లేని జాబ్స్ క్రియేట్ చేసే వరకు కూడా తాను కృషి చేస్తానని చెప్పి కూడా జీడీ నెల్లూరు సంబంధించినటువంటి కూటమి తెలుగుదేశం అభ్యర్థి థామస్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV, జీడీ నెల్లూరు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.